హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, బాగున్నారా? సార్, ఫస్ట్ చెప్పండి, మహాకుంభమేళా ఏర్పాట్లపై మోడీ ఫెయిల్ అయ్యారని అంటున్నారు. లైక్ తొక్కిసలాట కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లు కానీ, దీనికి మీరు ఏం చెప్తారు? ఇక దుర్మార్గమైనటువంటి మాటలు. నిజంగా కూడా నలుగురు మన ఇంట్లో వస్తేనే ఇట్లా ఉంది. 144 సంవత్సరాలకు వచ్చేటువంటి కుంభమేళ 150 కోట్లు ఉన్నటువంటి భారతదేశ జనాభాలో సుమారు 40 కోట్ల మంది అక్కడికి వచ్చినప్పుడు చిన్నగా అక్కడక్కడ జరిగేటువంటి తప్పు దాంట్లో ఏం లేదు. మన ఇంటి దగ్గరనే ఇలా హైదరాబాద్లో చూసుకుందాం, సాయంత్రం 6 కాగానే ఆఫీస్ నుంచి ఇంటికి పోవాలంటే 3 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎంత ఉన్న రోజువారీగా అలాగే కోట్లాది మంది ఆడికి వచ్చినప్పుడు ఆ కాస్త ట్రాఫిక్ జామ్ వల్ల తప్పలేదు. కావాలని దుష్ప్రచారం తప్ప ఏమాత్రం లేదు. ఇవాళ కుంభమేళని ప్రపంచంలో అనేక మంది ప్రముఖులు కూడా వచ్చి ఆ పుణ్యస్నానం చేస్తూ ఉన్నారు. దాన్ని అవహేళన చేసినట్టు మాట్లాడేటువంటిది రాజకీయ నాయకులు, దాంట్లో ఏమాత్రం లేదు. 100కు 100% అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ సంపూర్ణమైనటువంటి ఆడ ఏర్పాట్లు చేశారు. చాలామంది ప్రజలు, ఎందుకంటే మేమే పోతా ఉన్నాం, చాలా సందర్భాలు పోయిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఆడ రోజు 3 లక్షల మందికి భోజన వ్యవస్థ ఏర్పాటు చేసింది. 1,50,000 టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఉన్నాయి. అలాగే 8 లక్షల మంది సరిపోయేటువంటి ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఏమాత్రం ఇది లేదు. కొంత స్వల్పంగా అక్కడక్కడ జరగడం సర్వసాధారణం. అంతమంది ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి తప్ప దాన్ని ప్రభుత్వ పొరపాటుగా మోడీకి వర్ణించాల్సిన అవసరం లేదమ్మా. ఓకే, ఇప్పుడు ఆలయ అర్చకుడిపై దాడి, ఒక హిందువై ఉండి రామరాజ్యం సంస్థ పేరు పెట్టుకొని అసలు అతను ఎవరు, కొత్తగా ఈ తెరపైకి రావడం ఏంది, దాడులు చేయించడం ఏంది, అసలు దీని వెనుక ఎవరైనా ఉన్నారా, ఈ కోణం చెప్పండి. ముందుగా వీరరాఘవరెడ్డిని సీరియస్గా మేము కూడా వార్నింగ్ ఇస్తాము. అతను సామాన్యుడు కాదని కూడా అంటున్నారు. అయ్యో, 100కు 100% సామాన్యుడు. 2 కాళ్ళే ఉన్నాయి, 10 కాళ్ళు లేవు, 6 చేతులు లేవు, 2 చేతులు ఉన్నాయి. మానవ మాత్రుడే. ఉన్మాదంతో చేస్తున్నావు, అది తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఒక్కడివేనా ఏదో రామరాజ్యం కోసం? ఎంతోమంది సనాతన భక్తులు ఎంతోమంది ఉన్నారు. సనాతన ధర్మం కోసం సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తులు ఎన్నో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కన్నా నీకు బలమైనటువంటి శక్తి ఏదో నలుగురు మూకల్ని కలుపుకొని ఏదో మధ్యతరగతి పేదవాడిని డబ్బు ఆశ చూపి, ఏదైతే మధ్యతరగతి పేదవాడిని డబ్బు ఆశ చూపి వాళ్ళని ఏదో ధర్మం వైపు తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా ఉన్మాదమైనటువంటి రంగు నూపి వాళ్ళని మీరు అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఒక ఉన్మాదిగా, మతోన్మాదిగా పనిచేస్తుంటే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వీరరాఘవరెడ్డికి ఉన్నటువంటి అనుచరులు కానీ వాళ్ళందరూ కూడా ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నిజంగా మీరు చేయాలి అని అనుకుంటే సామాజిక కార్యక్రమాలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, రామరాజ్యం కోసం మీరు నిర్మించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమం చేయాలి. ఇలా అయోధ్యల దేవాలయం కోసం చట్టాన్ని ఎట్లయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇవాళ దగ్గర 40-50 సంవత్సరాల నుంచి పోరాడి రామాలయం నిర్మించినాం. నీ లెక్క దౌర్జన్యాలు చేసినామా? తప్పు అది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఢిల్లీ ఆయన అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ఎమ్మెల్యేలతోని భేటీ అవ్వడం, దీని వెనుక అసలు కారణం ఏంటి? ఇది నిజంగా కూడా చెప్పాలనుకుంటే హాస్యాస్పదమైనటువంటి విషయము. అయితే ఏదేమని ఉండని ఆయన ఓడిపోయినటువంటి భ్రమలో ఉన్నాడు. ఓడిపోయినటువంటి బాధలో ఎవరిని కలుస్తున్నాడు, ఎందుకు కలుస్తున్నాడో ఆయనకే తెలియదు. 27 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనేటువంటి ఆలోచనతో ప్రజలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధిని ఢిల్లీలో ఎందుకు ఉండొద్దని అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఘన విజయం వచ్చిందే తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 100కు 100% పూర్తి చేస్తుంది. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఏదైతే సిద్ధాంతానికి లోబడి ఉండో దానికి పూర్తి వ్యతిరేకంగా వచ్చిండో, ఏదైతే ఆయన అన్నాడు అవినీతి రహిత సమాజం అన్నాడు, ఆయన్నే అవినీతి కుంభకోణం తయారైంది. ఆయన బంగ్లా చూసుకుందాం, ఆయన వేషభాష చూసుకుందాం, ఆయన మాట్లాడే విధానం చూసుకుందాం. ఎప్పుడైతే ఆయన మొదట్లో పార్టీ పెట్టినప్పుడు సామాన్యులు మధ్యతరగతికి ఇచ్చినటువంటి టికెట్లు ఇలా డబ్బున్న వాళ్ళకి లేదా ఆయన అనుచరగణంకే టికెట్లు ఇచ్చినప్పుడు ప్రజల్లో మార్పు కనబడ్డది. ప్రజలు ఒకటే ఆలోచించారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. అభివృద్ధి ఏందో మనం ఇక్కడ చూసే అవకాశం ఉంది. దేశం మొత్తం అభివృద్ధి చేస్తున్న ఢిల్లీలో ఏ స్థాయి అభివృద్ధి లేదని వాళ్ళు ఆలోచించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.